మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన సోలార్ సిస్టంలో ముందు 9 ప్లానెట్సే ఉండేవి ప్లూటోతో కలిపి. ఇప్పుడు 8 ప్లానెట్సే ఉన్నాయి. ప్లూటోని తీసేశారు. అసలు ప్లూటో ఏ పాపం చేసిందని ప్లూటోని తీసేశారు? అసలు ఏం జరిగింది రండి తెలుసుకుందాం. ప్లూటోని 1930లో కనుగొన్నారు. ఈ ప్లూటో సన్కి చాలా దూరంగా ఉంటుంది, అందుకే చాలా చల్లగా ఉంటుంది. మొదట్లో సైంటిస్టులు ఈ ప్లూటో చాలా పెద్దగా ఉంటుందని అనుకున్నారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ టెక్నాలజీ పెరిగాక సైంటిస్టులకు ఏమర్థమైందంటే ఈ ప్లూటో చాలా చిన్నగా ఉన్నదని చెప్పేసి అర్థమైంది. ఎంత చిన్నగా ఉంటుందనంటే మన మూన్ కన్నా చిన్నగా ఉంటుంది. కానీ ప్రాబ్లం చిన్నగా ఉండడం కాదు. ప్రాబ్లం ఏంటిదనంటే ప్లూటో సైజులోనే ఇంకా వేరే చాలా ప్లానెట్స్ ఉన్నాయి. అప్పుడు సైంటిస్టులకి బుర్ర పాడైపోయింది, ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయేంటి అని చెప్పేసి. అప్పుడు సైంటిస్టులు ఏం చేశారనంటే వాట్ ఈస్ ప్లానెట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసుకున్నారు. దానికి ఒక కొత్త డెఫినేషన్ ఇవ్వాలనుకున్నారు. అలా 2006లో ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏంటంటే ప్లానెట్ అనేది సన్ చుట్టూ తిరగాలి, ప్లూటో కూడా తిరుగుతుంది. ఇంకా రెండవది ఏంటిదనంటే ప్లానెట్ రౌండ్ షేప్లో ఉండాలి, ప్లూటో కూడా ఉంటుంది. ఇంకా మూడవది ప్లానెట్కి సెల్ఫ్ గ్రావిటీ ఉండాలి, అంటే తన చుట్టూ తిరిగే వాటిని లాక్కోవాలి లేదా తన చుట్టూ తిరిగేలా చేసుకోవాలి. ప్లూటోకి ఈ ఒక్క క్వాలిటీ ఉండదు. అందుకే ప్లూటోని ప్లానెట్స్ లిస్ట్లో నుంచి తీసేశారు.